మన భారతదేశంలో మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే విఐపి అని చెప్పేసి ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఖచ్చితంగా. అదే ఒక సామాన్యుడు మాత్రం దర్శనం చేసుకోవాలంటే లైన్లలో కొన్ని రోజుల తరబడి నిలబడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ తీర్థయాత్రలలో పుణ్యక్షేత్రాలలో విఐపి సెక్షన్ అనేది తీసేసి అందరినీ సమానంగా చూస్తామో అప్పుడు మన దేశం అభివృద్ధి చెందుతుంది అంటూ పవన్ కళ్యాణ్ గారు, ఇంకా అలాగే సేమ్ ఇవే మాటలు చిన్నజీఆర్ స్వామి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆ వీడియో క్లిప్లు అయితే మీకోసం ప్లే చేస్తామా, తప్పకుండా వీడియోను మొత్తం చూడండి. కంటెంట్ కనుక నచ్చితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆ వీడియో క్లిప్పులు చూసేయండి. పైసలు ఉన్న వాళ్ళ కోసం విఐపి దర్శనాలు పెట్టి పైసలు లేని వాళ్ళకి రోజుల తరబడి వెయిట్ చేసేట్టు చేస్తే, నీ దగ్గర విఐపి దర్శనాలని పెట్టి వాళ్ళకే ఇచ్చి మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తే వీళ్ళంతా ఇతర మతాల్లోకి పోక ఏం చేస్తారు? హైందవ ధర్మంలో ఉండే వాళ్ళందరినీ మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారు. మీరు విఐపి యాటిట్యూడ్ మానేసేయండి. ప్రతి టెంపుల్ లో విఐపి ఫోకస్ ఎక్కువైపోయింది. మనకు కావాల్సింది నాట్ అబౌట్ విఐపి ఫోకస్ కాదు. మనకు కావాల్సింది సగటు భక్తుడు, సామాన్య భక్తుడు వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. దానికి చర్యలు మీరు ఏం తీసుకుంటున్నారు? ఈ దృష్టితో ఆలోచించకపోతే ఇలాంటి దుష్టాంతాలు, దుర్ఘటనలు మళ్ళీ జరిగే అవకాశం